పుచ్చుకున్నారు. పునరుత్థానంలో వచ్చే వారికి చావు లేదు. పునరుత్థాన కుమారుల వలన వారు దేవదూతలతో సమానం, దేవుని కుమారుడు. మండుచున్న పదను గురించి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభు అబ్రహామును దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని పలికింది. దేవుడు జీవితులకి కార్యములకు దేవుడు కాదు, ఏదైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని సమాధానం ఇచ్చింది. ఇది విశేషము. తన కొరకు క్రీస్తు కొన్ని విషయాలను ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వారికి ఈనాడు మనం కాసుకోవడం కూడా ఈ సందర్భం గురించి ఆయన ఒక మాట పలికిస్తున్నారు. We born to live again. We born to live again. మనం జన్మించింది చనిపోవడం కాదు, కానీ మరలా జీవించడానికి. ఇదే ఈనాటి ముఖ్య సాహసికమైన పట్టణాల్లో చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదర. మరి ఈనాటి యొక్క మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, తల్లి గురించి 7 సహోదరుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఆనాడు ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను అనుసరించి 10 మాసాన్ని తినకూడని ఆజ్ఞను మీరి వారు 10 మాసం తినాలి అని అప్పటి రాజు వాళ్ళని శాసిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు హింసిస్తూ ఉన్నప్పుడు వారి పలికిన మాటలు నేను వింటూ ఉన్నాను ఈనాడు పట్టణంలో. వారు ఎంతగా తమ ఆజ్ఞలకు శిరస వహిస్తూ తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అది వారి మాటలను వింటూ ఆలోచిస్తూ ఉన్నాం. 2 మక్కబీయులు 7వ అధ్యాయంలో 9వ వచనం, అతడు చివరిసారిగా ఉపయోగించుకుని రాజుతో, రాక్షసుడ, దీపము చంపవచ్చు కాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభు మాకు పునరుత్థాన భాగ్యము దయచేసి మమ్మల్ని శాశ్వతంగా జీవించినట్లు చేయండి. ఆయన ఆజ్ఞలకు బద్దులై మేము ప్రాణములు కోల్పించున్నాము అని పలికింది. ఈ విధంగా వారి యొక్క పూర్తి నమ్మకాన్ని, ప్రత్యేకంగా పునరుత్థానం మీద దేవుని ఆజ్ఞలకు నమ్మక బద్దులై విశ్వాస పాత్రంగా ఉన్నామన్న దానికి నిదర్శనంగా వారి మాట చెప్తూ ఉన్నాయి. అది ఆలోచిస్తూ ఉన్న ఈ సందర్భంలోనే మనం వింటూ ఉన్న ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21వ వచనం, నా ఆజ్ఞలు స్వీకరించి పాటించువాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడను, నేను వారిని ప్రేమించి వారికి నన్ను తెలియపరుచుకుందును అని ఈ వాటిని సెలవిస్తూ ఉన్నది. ఇది ప్రత్యేకంగా వారి యొక్క విశ్వాస పాత్రానికి, వారి విశ్వాస జీవితానికి ఇదిగో దేవుని గొప్ప బహుమానంగా ఈ యొక్క వాటిని సెలవిస్తూ ఉన్నది. వారు ఎంతగా దేవుని యొక్క ఆజ్ఞలకు బద్దులై జీవిస్తూ ఉన్నారో, వారికి ధర్మశాస్త్రం వారు ఎంత కట్టుబడి ఉన్నారో ఈ వాక్యం ద్వారా, వారి యొక్క సంబంధం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకే వారు తమ విశ్వాసం నిలబెట్టుకోవడానికి తన ప్రాణాలను వారు త్యాగం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదర, వారు ప్రత్యేకంగా పునరుత్థానం భాగ్యం కొరకు వాళ్ళు పడిన మాట అదే. కానీ విశ్వాధిపతి అయిన ప్రభు మాకు పునరుత్థాన భాగ్యం దయచేయను కాక అని పూర్తిగా వాళ్ళ కళాఖండిగా మాట వాడు గొప్పగా విశ్వాస పత్రంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు మాట పలుకుతున్నారు. ప్రియ సహోదరి సోదర, దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంతగా దేవుని మాటపై, దేవుని ఆజ్ఞలపై ఎంత కట్టుబడి జీవిస్తూ ఉన్నారు, వాడు ఎంత నమ్మకాన్ని, ఎంత విశ్వాసం కనపరుస్తూ ఉన్నారో ఈ యొక్క కార్యం ద్వారా, ఈ యొక్క సంభాషణ ద్వారా మనం గ్రహించుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదర, ఈ విధంగానే మన యొక్క పునరుత్థానం మీద మన యొక్క నమ్మకం, మన విశ్వాసం కూడా ఈ విధంగానే ఉండాలి. ప్రియ ఎందుకంటే మన ప్రభు ఉన్నారు, ప్రభు స్వయాన యేసుక్రీస్తువే యోహాను సువార్త 11వ అధ్యాయంలో పలికేస్తున్నారు కదా, ఈట పునరుత్థానం జీవమును నన్ను విశ్వసించేవాడు మరణించినను మరణింపడు, జీవించిన నన్ను విశ్వసించువాడు మరణాన్ని జయించువాడు అంటున్నారు. అదేవిధంగా మనం వింటూ ఉన్నాం. 1 కొరింథీయులు కూడా 15వ అధ్యాయంలో 20 మరియు 20 నుంచి 22 వచనాల కూడా ఎదురు వింటూ ఆపిస్తున్నాం.
మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని దోపరచుటకు క్రీస్తు మృత్యువుల నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అనుట సత్యం. ఏదైనా ఒక మనుష్యుని మూలమున మనం ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానం కూడా ఒక మనుష్యుని మూలమునే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుతున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా క్రీస్తు పునరుత్థాన భాగ్యాన్ని మనం స్వయాన ఆయన పలుకులోనే మనం అర్పిస్తూ ఉన్నాము. ఆయన మనకు ఆ యొక్క భాగ్యం ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పునరుత్థానం కనుక ప్రియ, అది మన యొక్క విశ్వాసం కూడా. క్రీస్తు మన తల్లి కూడా ఆయన పునరుత్థానం అయి ఉన్నాడు కనుకనే మనం కూడా ఆయన నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరణించిన వెంటనే ఆయన మహిమలో పునరుత్థాన భాగ్యం పొందుకుంటూ ఉంటారని వాటి మనందరూ సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి గారు, ఒకసారి ఒక తల్లి గర్భమున 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూడా ఒక విధంగా సంభాషించుకుంటూ ఉన్నారు. మొదటివాడు ఆ రెండో వాడు అంటూ ఉన్నాడు, ఈ జీవనం తరువాత మనకు వేరే మరో జీవనం ఉందని, మరో జన్మ ఉందని నమ్ముతున్నావా ప్రశ్నించినప్పుడు రెండో వాడు పిల్లవాడు అంటూ ఉన్నాడు, చీచి అసలు నమ్మేనామో, మనకి చీకటి బ్రతుకే, ఇక్కడ మనం బతుకుతూ ఉన్నాము, ఇక్కడ మనం పోషించబడుతూ ఉన్నాము, ఇంతకంటే మనం ఇంకేమి చేయలేము అని ఆ రెండో పిల్లవాడు ఆ కట్టంలో సంభాషిస్తూ ఉన్నాడు. కానీ మొదటి అంటూ ఉన్నాడు, లేదు నాకు మనకు దీనికంటే ఇంకా మించి ఇంకేదో అనిపిస్తూ ఉంది, మనం బయటికి వెళ్తామని, వేరే జీవితం మనకు ఉందని, ఆ జీవితంలో చుట్టూ కూడా వెలుగు ఉంటుందని, ఆ జీవితం మనం వెళ్ళడం కూడా మన కాదు మనం నడుస్తామని, మన చేతులతో మనం తింటామని నాకు అనిపిస్తూ ఉన్నది అని మొదటివాడు కూడా చెప్తూ ఉన్నాడు. రెండోవాడు అంటున్నాడు, ఇది ఎప్పుడు కూడా ఇటువంటిది జరిగినట్లుగా ఏ ఒక్కడు కూడా లోనకి వచ్చి చెప్పలేదు అంటున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఈ సంభాషణ అర్థమవుతుంది ఏ విధంగా పునరుత్థానం ఉంటుందో. కడుపులో ఉన్నంత కాలం కూడా ఆ చీకటి ప్రపంచమే ఆ ప్రపంచం, భూమి ఆ జీవితం కూడా ఆ చీకటిదే. అది చిన్న జీవితం, కొన్ని నెలల మాత్రమే ఆ జీవితం, ఇట్స్ లిమిటెడ్, అది కొద్ది జీవితం మాత్రమే. ఆయన వాడు బయటకు జన్మించినప్పుడు చుట్టూ వెలుగు, దేవుడితో జీవితం. ప్రియా సహోదరి సోదరా, ఆ విధంగా ఉంటుంది మన పునరుత్థాన భాగ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రియా సహోదరి సోదరా, మరి ప్రియా సహోదరి సోదరు, ఎలాగైతే ఆ గర్భంలో ఆ రెండో పిల్లవాడు తమ యొక్క రాబోయే జీవితం గురించి, కొత్త జీవితం ఉంది, ఈ చీకటి జీవితం కన్నా వేరే జీవితం ఉన్నది అని గ్రహించలేకపోతూ విశ్వసించలేకపోతూ ఉన్నాడో, మనలో కూడా చాలా మంది ఆ విధంగా జీవిస్తున్నారు. మన జీవితం ఇంకా ఈ లోక జీవితంతో సమాప్తం అంటూ ఉన్నారు. ఒకవేళ నమ్మితే ఈ జీవిత ప్రయాణంలో మనకు సంబంధించిన ప్రతి కష్టాలు, నష్టాలకు, బాధలకు, మరణాలకు బాధపడరు. ఎందుకంటే వారి పట్టణంతో వారు ఇక్కడ భూమి మీద గతించిపోవచ్చు, కానీ వారు తిరిగి శాశ్వత జీవితం అవుతూ ఉన్నారని మనం గ్రహించాలి. మన విశ్వాసం కూడా దాన్ని ధ్యానించబడే ప్రభు ఈనాడు వాక్యం సంధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ప్రియ సహోదరి సోదరా, మరి ఈనాడు యొక్క వాక్యాలను మనం విన్నప్పుడు, మరి పునరుత్థాన భాగ్యం ఇంత గొప్పగా ఉన్నప్పుడు వారి శరీరాలు ఎంత భయమోపేతంగా ఉంటాయో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు కూడా, మృతులు పునరుజ్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండు, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, అది గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడను, అది బలహీనమైనదిగా విత్తబడి బలము గల దానిగా లేపబడను, భౌతికంగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరంగా అది లేపబడను అని చదివిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సోదరా, ఈ యొక్క మట్టి శరీరము
ఈ మట్టిలో కలిసిపోతూ ఉంది. ఈ లోకంలో చిన్న చిన్న విషయాలు మనం లోపడిపోతూ ఉంటాం, మనం బలహీనపడిపోతూ ఉంటాం. మనందరూ కూడా ఈ శరీరం వల్ల ఆకర్షించే కొన్ని విషయాలే. ఈ చిన్న చిన్న విషయాలు మనం లోపడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, బలహీన పడిపోతూ ఉంటాం. ఈ మధ్య శరీరంలో మనం ఈ భూమిలో నశించిపోయినా సరే కూడా తిరిగి గౌరవప్రదంగా ఇదిగో మహిమోపేతంగా మనం తిరిగి మనం లేపబడతామని క్రీస్తునిలో అని వాటిని శ్రమిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సోదరులారా. అందుకే మనం వింటున్నాం, ఈనాడు కీర్తనకారుడు 17వ కీర్తనలో అంటున్నాడు, ప్రభువా నీ దివ్య ముఖాన్ని నేను దర్శించినప్పుడు నాకు ఎంతో సంతృప్తి అంటున్నాడు. నీ దివ్య ముఖాన్ని నేను దర్శించినప్పుడు నాకు ఎంతో సంతోషము, ఎంతో సంతృప్తి. అందుకే వింటూ ఉంటాం మనం యోహాను 14:20 మనం చూసినట్టుగా నా ఆజ్ఞను పాటించి జీవించువాడు నేను వారికి ఎరుపంచుకుంటాను, అదేవిధంగా నా తండ్రి కూడా వాడికి ఎరుమవుతూ ఉన్నాడు. ఆజ్ఞను శిరస వహించి జీవిస్తున్న వాడి యొక్క పునరుత్థాన ఫలితం కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సోదరులారా, మరి ఈ ప్రత్యేకంగా ఇక్కడ వింటూ ఉన్న సువిశేషంలో క్రీస్తు పలికిన మాటలు ఎంతో మనల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాయి. దేవుడు జీవితులకే దేవుడు, దేవుడు ప్రతి ఒక్కరు కూడా సజీవులే, ఎవడు కూడా మరణించిన వారు కాదు. అందుకని పలికిన మాట ఇది యాకోబు దేవుడు, మోషే దేవుడు, అబ్రహాము దేవుడు. వారి ఇంకా జీవిస్తున్న వారు దేవుడు కూడా జీవితులకే దేవుడు, మృతులకు కాదు. మనందరం కూడా ఆయన ఎందుకు విశ్వసించిన వారు ప్రతి ఒక్కరు కూడా జీవితులే అంటే మనం ఈ వాక్యం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సోదరులారా. మరి ప్రతి ఈనాడు క్రైస్తవురాలుగా మనం కూడా అటువంటి పునరుత్థాన భాగ్యం మీద ఎల్లప్పుడూ ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కనపరచాలి ప్రియ సహోదరి సోదరులారా. అప్పుడే మనం కూడా తిరిగి ఆ క్రీస్తు పునరుత్థాన మహిమలో మనం కూడా భాగస్థం అవుతుంటాం. అదే ఈనాడు ఈ వాక్యం ద్వారా మనం కూడా ధ్యానించుకోవాలి. మన పునరుత్థానం ఏ విధంగా ఉంటుంది, అందుకు తగిన విధంగా నేను జీవిస్తూ ఉన్నాను, నమ్మకే నా విశ్వాసం నాలో కనపరుస్తూ ఉన్నాను లేదా. ఈ వాక్యం ద్వారా అదే అర్థమవుతుంది, కనపరచాలి. ఒక విశ్వాసమైన అటువంటి నమ్మకంలో జీవించగలగాలి. అప్పుడే నేను నిజంగా ఆ పునరుత్థాన మహిమలో భాగస్తులుగా జీవించగలను. సహోదరి సోదరులారా, మీకు దీపావళి పూజలో మనందరికీ కూడా అటువంటి గొప్ప లక్షణం దయచేస్తూ అటువంటి నమ్మిక, అటువంటి విశ్వాసంతో ఎల్లప్పుడూ కూడా జీవించేలాగా మనం దీవించమని ఈ పూజ వల్ల ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిల్చొని విశ్వాసాన్ని చేసుకుందాం. ఇతడు పవిత్రాత్మ అధికారులపడి మరణపు పొంది సమాధిలో ఉంచబడెను. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక, మీ మనస్సులో ఉన్నతున్నకు తిరుగుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు నీ ప్రీతం పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు దాని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నృత్యీకరించింది. కావున సమస్త సృష్టిని సేవించుట యుక్తము.
విమోచింపబడిన వారిని సన్నదించుట సముచితం. నీ పునీతులందరూ ఏక హృదయంతో నీకు వందనలు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల తొందరతో ఏకమై ఆనందంతో నేను కనబరచుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన ప్రభువు నామమున లేచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసాన. సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంత్యము సూర్యోదయం నుండి సూర్య అస్తమం వరకు ఈ నామమునకు నిర్ణయించిన ధరందరినీ నిరంతరము పూజించుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కారణమును సమగం నిలిచిన్నావు. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచాలని మారుపడుచున్నావు. ఈ విధమైనవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు గాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నిర్వహిస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకుని నీ కృతజ్ఞత వందనం చెప్పి స్తుతించి గురించి శిష్యులకు ఇచ్చు. మీరందరూ దీన్ని తీసుకుని ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు తగిన వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లనడు. మీరందరూ దీన్ని తీసుకుని పాలన చేయండి. ఏదైనా ఇది నూతన నిబంధన నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారణ చేయాలని దీన్ని నా జ్ఞాపకాలను చేయండి. ఇది విశ్వాస రహస్యము. కడుగ తండ్రి, నీ కుమారుడు రక్షణాయుతము శ్రమను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు. అతడు మరలా వేయించేది చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత భావంతో కల్పించుకున్నాము. ఈ పవిత్ర శ్రీసభ కానుకను దీనితో వీక్షింప ప్రతిమాడుకొనిచున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని నిర్దేశితపరిచిన నీ కుమారుడు బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతడు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు ఆదరించు. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణంగా రూపొందించడం కాక ఇవి ఎన్నుకున్న విజ్ఞాతులతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మహిమాతతోనూ ధన్యుని అపోస్తులతోని సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులు చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా మమ్మల్ని నీకు శక్తిపరిచి మరి లోకమంతటా శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలపరిచున్నాము. ఈ లోకను యాత్ర చేయి శ్రీ సభను నీ సేవకులకు మా పద్నాలుగు జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని ఇతర పీఠాధిపతులను గురువులందరినీ పాటు నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసవంతులు ప్రేమేందును దృఢపరచము. నిశ్చిత ప్రకారం నీ సమూహమున చేయున్న ఈ ప్రజల మనవులు ఆలకించు. దయగల తండ్రి, నడు దశలో చదివినట్లందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోము. చనిపోయిన మా సహోదరులు నీ ప్రేరణ ఈ లోపల వీటి వారందరినీ దైవని రాజ్యంలో చేర్చుకొని మేము అర్చన చేతి మహిమని వీక్షించు విద్యానందంగాక. మా ప్రభుని క్రీస్తు వారు చేయించున్నాం ద్వారా నీవు సకల మేలు ఈ లోకంలో దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విజయనా సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగముల ద్వారా మహిమలు కలుగుగాక. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గురుపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలు పరిహరించి ప్రభు ఈ గురుపిల్ల మీద పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇందు ప్రవేశించడమే పాత్రుడను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతమగును. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలు కొందమంది. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలు